ఇంకా మనం అతనితో డీల్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నాకేదో ఎమోషనల్ సపోర్ట్ గా ఉంటారు, వాకీ టాకీ ద్వారా ఏదైనా పుస్తకం చదివి వినిపిస్తారు అనుకుంటే వాళ్ళు నా సమాధిపై పోయడం మొదలు పెట్టారు. ఏ క్రిస్, నుంచుంటే ఉండే ఫీలింగ్ ఎలా ఉంటుంది? నాకు గుర్తు రావట్లేదు. అదా, ప్రస్తుతం నేను కూర్చున్న ఫీలింగ్ లో ఉన్నా. లేచి నిలబడ్డాక నీకు చెప్తాలే. దరిద్రుడా. ఓయ్ గర్ల్, ఏంటో చెప్పు క్రిస్. నువ్వు వెళ్ళేదేనా డ్రింక్, అలాగే ఒక పిజ్జా లాంటిది ఏమైనా తెస్తావా? జిమ్మే, నీకేమైనా కావాలా? మనం ఈ యుద్ధాన్ని గెలవచ్చు, ఇంకా కోపం తెప్పించాలి. వాళ్ళు అస్సలు ఆపరు, చాలా కోపం తెప్పిస్తున్నారు. నోరు బుయ్యండ్రా. ఓ హలో జిమ్మీ, ట్రైన్ సౌండ్ వస్తుంది చూడు. ఈ వాకీ టాకీ వెనకాల ఓపెన్ చేస్తే బ్యాటరీలు కనబడతాయి. వాటిని తీసేస్తే ఈ వెధవల మాటలు ఆగిపోతాయి. నేను ఇంకా వాళ్ళ మాటలు వింటూనే ఉన్నాను అనుకుంటున్నారు సైకోగళ్ళు. ఈ రోజు నేను 9 అడుగుల లోతులో ఉన్న ఒక చిన్న డబ్బాలో బాత్రూమ్కి వెళ్ళాను. ఏయ్ జిమ్మీ, ఏమంటావు చెప్పు. కృష్ణ మీద జంప్ చేస్తున్నాడా ఏంటి? బ్యాటరీస్ తిరిగి పెట్టేస్తాను. నేను అరగంట క్రితం వాకీ టాకీ బ్యాటరీలు తీసేసి ఇప్పుడే పెట్టా. అది చీటింగ్. ఏగమోత వినిపిస్తోంది. సరే గానీ నేను రాత్రి కలిసిన నా ఏగమిత్రుడు గురించి చెప్పనా? చెప్పు, నేను వింటాను. చెప్తే మధ్యలో కట్ చేస్తావు ఎందుకురా? నాకు కదలాలనుంది కానీ కదలలేను. ఎందుకు ఈ పేటికలు చిన్నగా ఉంటాయి? భూమిలో ఒక చిన్న బాక్స్ లో ఇరుక్కుపోయా. తేడాగా ఏం జరగదు కదా. నేను ఈ పేటికకి అవతల వైపు ఏముందో చూస్తాను, ప్రయత్నిస్తాను. సర్లే, ఇలా కానిద్దాం. కనిపిస్తున్నానా? ఈ కెమెరాని కాలు వేళ్లతో లాగుతాను. ఓహరి దేవుడా, నేను ప్రశాంతంగా చేసిన పని అదే. నేను ఈ పేటికకి అవతల వైపు చూశాను, అక్కడ ఈ దిండు మాత్రమే ఉంది. ఏయ్ జిమ్మీ, నీ కొత్త యాంగిల్ ఏం బాలేదు. నీ పాదాలు తప్ప ఏం కనిపించట్లేదు, అవి కూడా చాలా పెద్దగా ఉన్నాయి. అలాగే మూత్రం బాటిల్ కూడా కనిపిస్తున్నాయి. వీడియో అద్భుతంగా లేదా? పాదాలు అలాగే మూత్రంతో. మేం మరో సైడ్ మిస్ అవుతున్నాం. అయితే ఏంటి, మీరు నన్ను బాగా మిస్ అవుతున్నారు కాబట్టి నేను మరోవైపు తిరగాల? నేను తిరిగాను. తిరగడానికి ప్రయత్నిస్తూ ఉంటే మరోవైపు బాగా ఇరుగ్గా ఉంది కాబట్టి కొంచెం కష్టమైంది. నాకు అసలే భయంగా ఉంది, కానీ నేను చేసా. జిమ్మి, మేము వెళ్లే ముందు చాలా ముఖ్యమైన విషయం నీకు చెప్పాలి. చెప్పు. నాకు చెప్పకుండానే వెళ్ళిపోయాడు. ఓయ్ జిమ్మి, అదేంటంటే నేను మానిటర్ చేసే అన్ని పరికరాలు ట్రక్ లోపల పెట్టేశాం. ఎందుకంటే వాన పడుతోంది, అలాగే టోర్నడో వచ్చే అవకాశం కూడా ఉంది. అందుకే ముందు జాగ్రత్తగా పెట్టేశాం. ఏంటి, టోర్నడో వస్తుందా? అవును, నిజానికి కింద దాక్కున్న నువ్వు సురక్షితంగా ఉన్నట్టే. ఈ విషయంలో నిజమేంతుందో నాకు తెలియదు. గూగుల్లో చూడు, సజీవంగా పాతిపెట్టిన వ్యక్తి టోర్నడో సమయంలో సేఫ్ గానే ఉంటాడా? ఇదిగా ఇప్పుడే చూస్తున్నాం. హాట్ రష్యన్ సింగిల్స్ మన ఏరియాలో. నా ఉద్దేశం ప్రకారం నువ్వు మరో 50 గంటలు అందులో ఉండాలంటే మా హెల్ప్ బాగా అవసరం. కాబట్టి నీకు విషయం గుర్తు చేస్తున్నా. ఆగండి గాయ్స్, ఆగండి. దాన్ని ఫీల్ అవుతున్నా, ప్లీజ్ ఆపండి.